సినిమా హిట్ అయితే చాలు సీక్వెల్స్ చేసేస్తున్నారు. స్టోరీకి స్కోప్ ఉండి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న సినిమాలు కొన్నైతే సక్సెస్ అయింది కదా అని సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నాయి మరికొన్ని సినిమాలు. అవి కూడా చిన్న సినిమాలు. మరి ఈ చిన్న సినిమాల సీక్వెల్స్ కథ ఏంటో చూద్దాం. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ గా వర్కౌట్ అవుతున్న ట్రెండ్ సీక్వెల్స్. సినిమా హిట్ అయిందంటే అసలు సినిమాకి సీక్వెల్ స్కోప్ ఉన్నా లేకపోయినా అర్జెంట్ గా సీక్వెల్స్ చేసేస్తున్నారు. అలా ఈ మధ్య మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రేమలు సినిమా. నిజానికి సినిమాలో ఎక్కడా సీక్వెల్ కి ఛాన్సే లేదు. కానీ సినిమా సూపర్ హిట్ అవ్వడం, 100 కోట్లు రావటంతో ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ప్రేమలుకి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన ప్రేమలు 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. తెలుగులో బ్లాక్ బాస్టర్ అయిన మ్యాడ్ సినిమాకి సీక్వెల్ స్టార్ట్ చేశారు మేకర్స్. యూత్ఫుల్ స్టోరీగా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకొని సూపర్ హిట్ అయిన మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వాడ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. నాన్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలు తెరకెక్కిస్తున్న మ్యాడ్ 2 ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మ్యాడ్ స్క్వాడ్ డబుల్ మ్యాడ్నెస్ తో, డబుల్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించబోతున్నట్లు చెబుతోంది మూవీ టీమ్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న శ్రీ విష్ణుకి సక్సెస్ తో బ్రేక్ ఇచ్చిన సినిమా రాజరాజ చోరా. హాసిద్ గోలి డైరెక్షన్ లో వచ్చిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ కి ఇప్పుడు సీక్వెల్ గా స్వాగ్ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ స్వాగ్ మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. శ్రీ విష్ణుకి జంటగా ఈ సినిమాలో రీతు వర్మ నటిస్తోంది. రాజరాజ చోరీకి ప్రీక్వెల్ అవ్వటంతో స్వాగ్ మీద కూడా మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి జనాల్లో. ఇలా చిన్న సినిమాలు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ తో సక్సెస్ మీద అంచనాలతో క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాయి.